నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అటు నిరుద్యోగులు చలో ఢిల్లీ పిలుపునిచ్చారు. అలాగే నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అలాగే మంత్రుల ఇండ్లు ముట్టడి చేయాలని చెప్తున్నారు. గతంలో నిరుద్యోగుల తరపున నిలబడుతున్న ఏ నాయకుడు కూడా ఇప్పుడు నిరుద్యోగుల తరపున లేదని చెప్పేసి నిరుద్యోగులు వాదిస్తున్నమాట. అలాగే నిరుద్యోగులకు మద్దతుగా ఉన్నటువంటి బక్కా జర్సన్ కావచ్చు, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామందికి వాళ్ళైతే ఇప్పుడు భరోసాగా ఉంటారు. చలో ఢిల్లీ పిలుపునిచ్చారు. అలాగే నిన్న మొన్న జరిగినటువంటి జర్నలిస్టుల మీద దాడులు చూసుకోవచ్చు, కొంతమందిని కొట్టిన విధానాన్ని చూసుకోవచ్చు. ఇవన్నిటిని చూస్తుంటే ఆ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీని అయితే తలపడుతుంది. దీనిపైన ఇప్పుడు మనం తెలుసుకోవడానికి అసలు ఏం జరుగుతుంది, ఏ స్టెప్ వేస్తే బాగుంటుందని తెలుసుకోవడానికి పృథ్వీరాజ్ అన్న మనతో ఉంటాను. అన్న నమస్తేనే. నమస్తే, జై తెలంగాణ. అన్న, చూస్తున్నావు కదా ఏం జరుగుతుంది రాష్ట్రంలో, అసలు ఏం తెలియకుండా ఉంది. ఒకవైపు నిరుద్యోగులను కొడుతూ ఉన్నారు, ఒకవైపు జర్నలిస్టులను అరెస్టులు చేస్తూ కొడుతున్నారు, ఒకవైపు నిరుద్యోగులు పరుగులు పెడుతూ రోడ్ల మీదకి వస్తున్నారు. అటు ఇంత ఫైట్ చేస్తున్నప్పటికి కూడా నిన్ననే హాల్ టికెట్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నాను, ఏ మాత్రము పరిపాలన ఎట్లా చేయాలనేటువంటి కనీసం మానసికంగా ఎక్కడ లోపల లేనటువంటి వ్యక్తులు, రాజకీయాలంటేనే పైసలు సంపాదించుకోవాలి, దందాలు చేయాలి, దోపిడీలు చేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు అందలం ఎక్కి మంత్రులు, ముఖ్యమంత్రులే స్థాయి కాడికి వచ్చారు అనేది కనబడుతున్నది ఇప్పుడు చూస్తుంటే. గత 7 నెలల పాలన, అంతకుముందు ప్రభుత్వం 10 ఏళ్ళు అట్లనే కీచకుల పాలన తోటి జనం సతమతమైనరు. వీళ్ళని తీసుకొచ్చి పెడితే బేసిక్ ఇష్యూస్ కూడా అడ్రస్ చేసేటువంటి ఆలోచన వీళ్ళకు ఉన్నట్టయితే ఎక్కడ కనబడతలేదు. గోటుతోటి పోయేదాన్ని గొడె లంక తీసుకొచ్చారు వీళ్ళు. ఓకే, వాళ్ళు కూర్చున్న కొమ్మను వాళ్ళు కోసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళకి అర్థమవుతుందో తెలివిందో లేదో నాకు తెలుస్తలేదు కానీ, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటనే 1:100 అని వాళ్ళే చెప్పిండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గతంలో అసెంబ్లీలో చెప్పిండ్రు. వాళ్ళే చెప్పారు, మీరు 2 నెలలు పుస్తకాలకి అన్ని తీసి పక్కకు పడేసేయండి, మా ప్రభుత్వం రాగానే మీరు ఎట్లంటే అట్లా చేద్దాము, మీ 2 నెలలు మేము కాంపెన్సేట్ చేసినట్టుగా మీకు ఎగ్జాములు దాని తగ్గట్టుగా మేము పెడతామని చెప్పని వీళ్ళు కూర్చోబెట్టుకొని బస్ యాత్రలు పెట్టి కాంగ్రెస్ క్యాడర్ కూడా మొత్తం కంప్లీట్ ఖతం అయిపోయింది గ్రామాలల్లో. అటువంటి టైంలలో నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ జెండాలు, కాంగ్రెస్ క్యాడర్ అనుకొని వాళ్ళు ఊర్లలో పోయి జనాలతోటి కన్విన్స్ చేసి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చి ఇది వాళ్ళు కూడా ఒప్పుకున్న మాటనే. ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు Group 2 పొజిషన్స్ వాళ్ళే 2000 ఇంక్రీజ్ చేస్తాం, Group 3 అనేది కూడా మళ్ళీ ఒక 3000 ఇంక్రీజ్ చేస్తాం అని చెప్పినాయి. ప్రాథమిక డిమాండ్ల గురించి వాళ్ళు మాట్లాడితే కనీసం ఇలా వాళ్ళు మాట్లాడేందుకు పోయి కనీసం ఒక అర్జీలు పట్టుకొని పోతే కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రికి టైం దొరకదు, మంత్రులకు టైం దొరకదు, ఎమ్మెల్యేల దగ్గర పోయి కాళ్ళు కూడా మొక్కిరు. వీళ్ళంతా ఎవరెవరితో బస్ యాత్రలు పోయినరో వాళ్ళందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్ళ కాడికి పోయినరు. మేమంతా మీకు తిరిగినాం కదా అన్న, కానీ మాకు చేయండి అండి అంటే నువ్వు చేస్తావా చేయవా తర్వాత సంగతి. నీ యాటిట్యూడ్ ఏంటంటే కనీసం నువ్వు వాళ్ళతో మాట్లాడాలి కదా, నువ్వు ఒక డైలాగ్ ఉండాలి కదా, డిస్కషన్ జరగాలి కదా, ఏం లేకుండా డిసిషన్స్ తీసుకోవద్దు కదా. తప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ ఆఖరికి ఏంటంటే నువ్వు ఒక రాజకీయ పార్టీ మీద నెట్టిపడేసి వాళ్ళ మీద జనానికి ఎవరికి మంచి అభిప్రాయం లేదు. ఈవెన్ నిరుద్యోగులకు కూడా బీఆర్ఎస్ నాయకుల మీద మంచి అభిప్రాయం లేదు. వాళ్ళు వచ్చే వరకు, వాళ్ళు ఎక్కడో దగ్గర కనిపించే వరకు జరుగుతున్నదంతా కూడా ఏంటంటే నిండు కుండల పాలల్లో ఒక విషం చుక్కేస్తే మొత్తం ఎట్లా చెడిపోతుందో అట్లా తయారు చేసి తీసుకొచ్చు. వాళ్ళకు కూడా నిజంగా కనుక వీళ్ళకు నిరుద్యోగులకు ఉపకారం చేయాలనుకుంటే వాళ్ళు సపరేట్ ఉద్యమాలు చేసుకునేది, వీళ్ళ పక్క పెట్టి వాళ్ళ పార్టీ క్యాడర్తో చేసుకునేది. వచ్చే వరకు వాళ్ళకు బూచి చూపించి ఎవరో పార్టీలు వెనుక నడుపుతున్నాయని చెప్పి వీళ్ళు దోషమంతా ఇటుపక్కకు వీళ్ళ మీద నెట్టి ఇష్యూను ఖతం చేసేటువంటి ప్రయత్నము చాలా స్ట్రాటజికల్గా అటువంటి ఎత్తులు జిత్తులు మాత్రం వీళ్ళకి వస్తున్నాయి. కానీ అవేం పాడతలేవు. ఎందుకంటే బాధలో ఉన్నారా లేదని నువ్వు అంతకుముందు రాహుల్ గాంధీ వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ కాడికి వచ్చి కూర్చొని ముచ్చట పెట్టిపోలేదా, మాట్లాడిపోలేదా? ఇవాళ ఏమైతుంది మరి? ఉస్మానియా బిస్కెట్లు ఛాయలు తాగి రోడ్ల మీద కూర్చొని ముచ్చట చెప్పుకుంటా పోయింది కదా. ఇవాళ ఏమైంది మరి? వచ్చి కూర్చొని మాట్లాడాలి కదా, అడగాలి కదా. వీళ్ళు మొత్తుకుంటారు. అందుకే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఇంటే ఈనొస్తలేదు వీళ్ళకు, ఇక్కడ షౌటోళ్ళు అయినరు ఇక్కడ అని చెప్పని అక్కడికి పోతున్నారు. ఓకేనా? చలో ఢిల్లీ అని చెప్పేసి వీళ్ళు ఏదైతే కార్యక్రమం పెట్టిరో ఇది కేవలం నిజమైన నిరుద్యోగులు కాదు. చలో ఢిల్లీ వాళ్ళకి అక్కడి వరకు వెళ్ళేదానికి డబ్బులు ఎక్కడి, వాళ్ళ స్తోమత ఏంది అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం ఒక చర్చ తెర మీదకి తీసుకొచ్చింది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అన్న? ఇంకా వాళ్ళు టికెట్లు కూడా కొనుక్కోలేదట. చాలా మందిని అడుగుతున్నారు వాళ్ళు. అవసరమైతే మేము బిగ్ చార్టర్ కూడా చేస్తామంటున్నారు. ఎక్కడ ఇంకా టికెట్లు బుక్ చేసిరట్నా, చూయించిండ్రట్నా, వీళ్ళ దగ్గర ఎక్కడ ఫ్లైట్ టికెట్లు ఉన్నాయా, ట్రైన్ టికెట్లు కనబడ్డాయా వీళ్ళకు? ఎక్కడిది అంటే ఎస్, అక్కడ కడుపు కాలినోడు ఎక్కడైనా పోయి మొత్తుకుంటాడు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా గదే జరిగింది. పోయింది ఇక్కడ అడుక్కుంటారు, కూర్చుంటారు. అవసరమైతే జనరల్ కంపార్ట్మెంట్లో పడిపోతారు. ఇంకా రాదు ఏం రాకముందే నువ్వు మొదలే ఎవడో చేస్తున్నాడు నువ్వెందుకు అనుకుంటున్నావు? మేము కూడా మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళ కొంతమందికి తెలియక వీళ్ళు వచ్చి కూర్చోగానే ఇప్పుడు ఆడ మొన్న ర్యాలీలో వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ కాడికి వచ్చారు. ఆడికి వస్తే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు వస్తే కూడా మీరు వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళని నినాదాలు చేశారు. ఆ నినాదాలు తీసి పక్కకు పెట్టారు. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న ఛానళ్ళు మొత్తం ఎవరు ఆడికి రాలేదు. ఆడికి వచ్చిన వాళ్ళు కొన్ని వ్యతిరేకించే ఛానళ్ళు మటుకే వచ్చినాయని చెప్పని బయట టాకులు గవ్వ ఏం చేశారు, వాళ్ళకి సంబంధించినటువంటి న్యూస్లే చూపించారు. ఆడికి పోయే వరకు మొన్న
కాంటాక్ట్ చేసినట్టు అభ్యర్థి మంచిగా సూట్ బూట్ వేసుకొని అదే ఒక కుర్తా పైజామా వేసుకొని అక్కడికి వచ్చి కూర్చున్నాడట. ఆ విజువల్స్ తీసాము బయటికి చూపిస్తున్నారు. కానీ నువ్వు నిజంగా ఎట్లా చేయాలి? నేను అదే చెప్పిన నిన్న ఏంటంటే ఇప్పుడు అందులో 100-150 మంది ఎవరైతే తిరిగినరో మొన్న ఓల్డ్ సిటీకి వెళ్ళి ఏదైతే నడుచుకుంటూ వచ్చిండ్రో వీళ్ళు సిటీ కాలేజ్ కాడికి వెళ్ళి లైట్లలో పెట్టుకొని రాత్రి 10:30-11 గంటలకు నువ్వు మంచినీళ్ళు ఇవ్వకుండా కరెంటు కట్ చేసి ఏదో చేసిండ్రో ఈ గవర్నమెంట్ పైశాచికంగా, వాళ్ళందరూ అక్కడ పోయింది. దాంట్లో ఒక 10 మందినన్నా నువ్వు ఆస్పిరెంట్స్ కాకుండా ఎగ్జామ్ రాయని వాళ్ళని కనుక నువ్వు చూపించేది ఉంటే దేనికంటే దానుకుంటామని చెప్పని ఇప్పుడు చెప్పి కూడా 24-25 గంటలు అవుతుంది. ఒక చూపించలేదు, ఒక 10 మందిని చూపించాలి కదా మరి. మీరు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు, ఇదంతా ఎవడో స్పాన్సర్డ్ డాక్టర్డ్ ప్రోగ్రాము ఎవడో చేస్తున్నారు, ఇదంతా టైలర్డ్ ఉద్యమం, ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ పిచ్చి మాటలు. సో ఇవన్నీ పెట్టేందంటే క్రష్ చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు కదా. అది ఎవడో పెడితే వచ్చేది కాదు, అంత రాత్రి పూట వచ్చేది. ఇవన్నీ ఎవడో చేసి ఎవడో స్పాన్సర్ చేసి అయ్యేది కాదు. వీళ్ళు సందులే సాడమేయాలి లెక్క వీళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా దాన్ని అడ్వాంటేజ్ గా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా పద్ధతులు మానుకోవాలి. మీకు నిజంగా అనుకునేది ఉంటే మీ క్యాడర్ తోని కలెక్టర్ ఆఫీసులో కూడా చేయండి, లేదు ఇంకెక్కడైనా ధర్నాలు చేయరు. మీ ఎమ్మెల్యేలంతా కూర్చొని ఎక్కడైనా కూర్చోరు, నిజంగా నిరాదీక్షలు కూర్చుంటారా? కూర్చోరు మీరంతా. దీనిలోకి వచ్చి దీని ఎందుకు ఎడగొడుతున్నారు మీరు? కుప్ప మొత్తం వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు మా సొంతలో మేము మనకు పోంది కూడా ఏకైక కారణం ఏంటంటే ఇదంతా రాజకీయం చేస్తున్నారని చెప్పని వాళ్ళు అంటారని చెప్పి మేము కూడా ఫోర్ ఫ్రంట్ లో లేకుండా పోయినాం. మీ నాయకత్వంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ నాయకత్వంలోనే ఇటువంటి సమస్యలు గురించి కొట్లాడాలని. సో ఢిల్లీ దాకా బరాబర్ పోతారు, అడుక్కుంటారు, భయ్ ఏమైనా చేసుకుంటారు. అవసరమైతే అదే అశోక్ నగర్ అక్కడ కూర్చొని భిక్షాటనం చేస్తారు కావచ్చు, లేకపోతే ఆడపిల్లలు ఏమైనా అన్నదమ్ములు ఏమైనా ఉంటే కూడా అమ్ముకొని తీసుకొని పోతారు కావచ్చు. ఇంకా ఏమిటికేం లేదు. నువ్వు ఎందుకు మీరు ఎక్కడికి వెళ్ళి పైసలు ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారు? తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా గిట్నే ఆందోళన మాట్లాడారు, మీకు వాళ్ళకి తేడా అయింది. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా గతంలో రాజశేఖర రెడ్డి చంద్రబాబు దగ్గర శివరాజ్ గిరి చేసిన వాళ్ళే కాబట్టి మీకు అటువంటి ఆలోచనలు వస్తాయి. మీకు కేవలం ఇది కొన్ని పార్టీల వాళ్ళు అంటే అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు వాళ్ళ మద్దతు పెంచుకోవడం కోసం, వాళ్ళ ఏదో ఉనికి చాటుకోవడం కోసం ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అంటారు. నిజమైన నిరుద్యోగులు అందరూ లైబ్రరీలో చదువుకుంటారు అంటారు. వాస్తవమైన అన్న గతంలో మిమ్మల్ని కూడా కొంతమంది నిరుద్యోగులం అని చెప్పేసి వచ్చారు. వాళ్ళు నిజమైన నిరుద్యోగులా లేదంటే దొంగ నిరుద్యోగులా? ఇది పార్టీలో కొట్లాడక చూడొద్దు అని చెప్తున్నాను నేను మొట్టమొదటి. ఒకవేళ అదే కనుకో నువ్వు ఇప్పటిదాకా అసలు ఎవరితో మాట్లాడినా మీరు ఆ పోరగాళ్ళని ఆడికి పంపించారు, ఆడ దీక్ష చేస్తున్నటువంటి మోతీలాల్ దగ్గర కావచ్చు వీళ్ళ దగ్గరికి 4 పిల్లగాని పంపించారు అనుభవం లేనటువంటి వాళ్ళను. ఏమంటారు అంటే మీరు మంత్రులు పోయి ఎవరైనా కూర్చున్నారా? ఇప్పుడు వాళ్ళు అడిగేటువంటి 3-4 సమస్యలు ఏవైతున్నాయో మీరు చెప్పినాయే కదా అవి. మీ ప్రభుత్వం రాగానే సాల్వ్ చేస్తాన్న సమస్యలే కదా, కొత్తగా అడుగుతలేరు కదా వాళ్ళు, గొంతమ కోరికలేమి అడుగుతలేరు కదా. మీరు రాగానే ఫస్ట్ క్యాబినెట్లో 25,000 డిఎస్సి పోస్టులు అనౌన్స్ చేస్తాం ఫస్ట్ క్యాబినెట్లని అన్నారు. ఎన్ని క్యాబినెట్ మీటింగ్లని ఇప్పటిదాకా ఎన్నిటి మీద నిర్ణయాలు తీసుకున్నారు మీరు? మొత్తము ఇప్పటిదాకా జరిగింది కదా, అది ఇయ్యలేదు అని చెప్పని దాన్ని కూడా అడుగుతలేరు కదా. ఇప్పుడు జస్ట్ టైం పోస్ట్ పోన్మెంట్ చేయమని అంటున్నారు. మీతో అవుతుందా కాదా? ఇప్పుడు ఇలా పొద్దున నాతో కొంతమంది విద్యార్థులు మాట్లాడుకుంటే మరి ఎట్లనే మరి జరిగేది ఉంటే పరిస్థితి ఏంటిది అని అంటే అన్న అసలు మాకు భరోసా కూడా లేదు కదా. ఎక్కడ ఏం భరోసా కావాలి? వీళ్ళని ఎట్లా మళ్ళీ అట్లీస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ అన్న వస్తుంది అనే భరోసా కనుక ఉండేది ఉంటే కూడా ఎట్లుంటున్నాయో ఏమో తెలియదు. కానీ నిజంగా కూడా వాళ్ళందరికీ ఉన్నాయా లేవా సమస్యలు అనేది. నువ్వు అంతకుముందు వీళ్ళందరూ వచ్చింది కదా, వీళ్ళందరూ వాడుకున్నలే కదా, బస్ యాత్రకు వీళ్ళందరూ పోయినోళ్ళే కదా. ఆ బస్ యాత్రలో పోయినందరూ నువ్వు ఒక దగ్గర కూర్చోబెట్టు కదా, అడుగు కదా. నీ ఇంటి చుట్టూ తిరిగినోళ్ళే నువ్వు ఇలా ఏ మహిళల్లో కూర్చున్నారో మీరంతా, అది వాళ్ళ బదవులతే కదా, వాళ్ళ శ్రమతోటే కదా. మిమ్మల్ని కూడా నమ్మిండు పాడయి. సో అందుకనే వాళ్ళని కూర్చోబెడతా కదా. కృత్రిమ ఉద్యమం అని చెప్పి మీరు ఉట్టిగా బట్టగాల్చి మీదేయకండి. దానిలో నిజంగా సమస్య ఏంటిదో చూడండి, లేకపోతే నష్టపోయేది వాళ్ళే నష్టపోతారు. జనం లోపల బాగా బాధలు ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఒక భయం కూడా అవుతుంది, ఎవరేం చేసుకుంటారో కానీ ఎవరేం చేసుకోవద్దు. నేనైతే నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మాటైర్స్. నేను చాలా సందర్భాల్లో చెప్పిన తెలంగాణకు సైనికులు కావాలి, అమరులు కాదు. ఇది కాకపోతే ఇంకో దానికి కొట్లాడాలి, దీనికే కొట్లాడదాం. దీనికి మీరు అనుకున్నంతా చేయరు. సర్వే కండక్ట్ చేయమని చెప్పండి. ఓపెన్ గా చాలా మంది హాల్ టికెట్స్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కండక్ట్ చేయమని చెప్పి గవర్నమెంట్ కండక్ట్ చేసి తీసుకోవచ్చు కదా. ఇంత పర్సెంటేజ్ వచ్చింది ఏందనేది నువ్వు మాట్లాడేందుకు రెడీగా లేవు కదా. ఎవడో రాగానే వాళ్ళ మీద నెట్టేసి పడేస్తాయి ఎట్లా? ఆ పోలీసులతో 20-30 మంది పోలీసులతో కొట్టించుడేది ఇది ఎక్కడిది? బూతులు, అడ్డమైన బూతులు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో తిట్టిపించుడు, ఇది ధర్మమా న్యాయమా? మీకేమన్నా మీ పిల్లలను మీ ఇంట్లో కూడా ఆ తిట్లు తిట్టేది ఉంటే అది భరిస్తారా మీరు? ఇవేనా తప్పులు చేసే పోయిండు ఇవాళ మీరు చేసి మీరు ఎక్కడ పోతారు ఇంకా? ఓకేనా, గతంలో మిత్ర అనే అమ్మాయికి మీరే ధైర్యం చెప్పారు. అదే మిత్ర అనే అమ్మాయి పైన స్వయాన కాంగ్రెస్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలు వస్తున్నాయి, ఫోటోలు ఆమెను బ్లేమ్ చేసే విధంగా కావచ్చు, ఏడ్పించే విధంగా, మానసిక వేదనకు గురి చేసే విధంగా వస్తుంది. అవిటిని ఎట్లా ఖండించారు అన్న? ఇవన్నీ పిచ్చి పనులు చేయకుండా బా, ఇవన్నీ క్యారెక్టర్లెస్ ఫెలోస్ చేస్తారు ఇటువంటి అన్ని.
నేను అంటే ఇక పర్టికులర్గా ఏమేమి చెప్పిండ్రో నేను చూడలేదు కానీ క్యారెక్టర్ అసాసిన్ చేసేటువంటి సోషల్ మీడియాలో ఎట్లా వస్తుందో తెలిసే క్యారెక్టర్ అసాసిన్ చేసే పనులు చేయకండి. చాలా డెలికేట్ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన ఇళ్ళ పిల్లల్ని అనుకున్నట్టుగా ఆలోచించి చేయండి మీరు. కానీ మీరు అటువంటి ఏమైనా పోస్టింగ్లు ఎట్లా ఉంటే పెట్టకండి దయచేసి. మీ అభిప్రాయాలు ఉంటే మీరు చెప్పండి, కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా మాట్లాడు కరెక్ట్ కాదు. అంశాల మీద మాట్లాడండి, ఇష్యూస్ మీద మాట్లాడండి. ఆ మిత్ర అనే మా ఏం మాట్లాడుతుంది, అసలు దేని గురించి మాట్లాడుతున్న బాధ ఏంటిది, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి, దాన్ని పరిష్కరించే మార్గాలు చూపే ప్రయత్నం చేయండి. కానీ వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు అనేది మాత్రం ఇది సమంజసం కాదు, చేపించడంలో కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నేను అనుకుంటున్నా ఎవరు పైన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేపిస్తే అనుకుంటున్నా, ఒకవేళ మీరు కనుక చేపిస్తున్నట్టే మీరు బంద్ చేయండి, మీకు తెలియకుండా చేస్తారు బంద్ చేయండి. మీరు జనం లోపల శిక్ష అర్హుల్లో తయారవుతారు. ఇలా ఈ 4 రోజులు ఒకటే కాదు, అది జనం లోపల రిజిస్టర్ అవుతుంది. మీరు ఎటువంటి దుష్ప్రచారాలు చేయగలుగుతారు, ఎంత నీచానికి దిగజారగలుగుతారు అనేది చెప్పి జనం మాత్రం ఆలోచిస్తారు. అటువంటి ఎవరి మీద కూడా మీరు అటువంటి చేసే ప్రయత్నం చేయకండి. వీళ్ళు అన్న సమస్యల గురించి అడుగుతున్నారు, వాళ్ళు కొత్తగా అడుగుతలేరు. ఓకేనా. బక్కా చేసిన దాదాపు 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. ఆయన హెల్త్ పాడవుతుంది అన్నప్పటికి కూడా వైద్యులను కూడా చూపించే ప్రయత్నం చేయలేదు ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూసుకోవచ్చారా? దాదాపుగా నిన్నటి వరకు కూడా మెడిసిన్ కూడా ఇస్తామని చెప్పి మీడియా పైన అడ్డుకునే ప్రయత్నం చేసిరు ఎవరు బక్కా జెర్సన్ దగ్గరికి పోతే పోలీసులు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? గవర్నమెంట్ ఏదేమన్నా కానీ బక్కా జెర్సన్ చచ్చిపోయినా మంచిదే అనే లెక్కలు ఉన్నట్టున్నది. కానీ ఏంటంటే వాళ్ళకి అర్థమైతలేదు ఏంటంటే రోజుకు ఎట్లా పెరుగుతున్నదో ఎంతో కొంతమంది అయితే తెలంగాణలో చర్చ చేసుకుంటున్నారు. ఎందుకు ఈయన కూర్చున్నాడు, ఏ అంశం గురించి కూర్చున్నాడు అని తీసుకుపోయి హాస్పిటల్లో నిజం కూడా చేసి ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఏదో హోమియో ట్రీట్మెంట్ ఏదో స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు సడన్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాను, నాకు మంచిగా లేదు, సడన్ గా ఏదో చేస్తున్నాడు అని చెప్పని నాకు వాళ్ళ కొడుకు ఫోన్ వచ్చింది. అక్కడ నుంచి వేరే నిరుద్యోగులు కూడా ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకుపోతున్నామని చెప్తారు. ఇప్పుడు నేను అక్కడికే పోవాలి. గవర్నమెంట్ మీరు ఇట్లా ఈ లైన్ కనుక తీసుకునేది ఉంటే మాత్రము ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పటికే మీరు చాలా బదనాం అయిపోయినరు. మీ మీద ఏ హోప్స్ అయితే ఉండేనో ఆ హోప్స్ ఇంక సన్నగిలుతున్నాయి మొత్తం. ఇప్పటికే నిరుద్యోగ యువకులల్లా మీ పట్ల మంచి అభిప్రాయం అనేది కోల్పోయినారు మీరు కంప్లీట్గా. జడ్సన్ కూడా వెంటనే అసలు ఆ సమస్యకు పరిష్కారం ఎట్లా, జడ్సన్ ఎట్లా విడ్రా చేయించాలి, ఏంటిది, మీరు ఏం చేస్తున్నారు, దాని మీద చర్చలు అయితే ఎక్కడో దగ్గర జరగాలి కదా. ఊటికేదో రాజకీయ పార్టీ కూడా చేస్తుండని చెప్పని వాళ్ళ మీద నెట్టి పడేసి నేను పక్క కూర్చొని ఉన్నా, ఇంకేది కాలు మీద కాలు వేసుకొని నా అధికారం నేను ఎంజాయ్ చేస్తున్నా అన్నట్టు కాదు కదా. జడ్సన్ ఒక అమాయకుడు, ఆయన కొన్ని పార్టీలు కూర్చునేటిని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిండు. 35 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడు కదా. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో లేనప్పటి నుంచి ఆయన ఉన్నాడు కదా. ఇక్కడ నుంచి కాదు, నేను ఆయన ఇంటికి పోయినా, నేనే పరిశీలన మొత్తం ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ లీడర్ ఫోటోలే ఉన్నాయి ఆ ఇంట్లో మొత్తం. ఆయన రాజశేఖర రెడ్డితో ఉన్న ఫోటోలు కావచ్చు, ఆయన ఎమ్మెల్యే అయి కూర్చోవాల్సిన క్యాండిడేట్. సరే వాళ్ళ లేదు రాజశేఖర రెడ్డి ఫోటోస్ ఉన్నాయి, రాహుల్ గాంధీ ఫోటోస్ ఉన్నాయి, చాలా మందితో ఉన్నాయి. ఆయన ఇక్కడ నుంచి కాదు ఢిల్లీ దాకా కాంటాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన హ్యాండిక్యాప్ అయింది కూడా కాంగ్రెస్ మీటింగ్ పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి హ్యాండిక్యాప్ అయింది తప్ప ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ. ఇదే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా చాలా అంశాలు కాంగ్రెస్ యాజ్ పార్టీగా తీయలేని ఆయన ఒక ఇండివిజువల్ తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి కొట్లాడి జనం కూడా ఎరికే. సరే తెలంగాణ మూవ్మెంట్ లో పక్కకు పడేస్తే మూవ్మెంట్ లో ఎక్కువ లేట్ కావచ్చు, కానీ ఇష్యూస్ మీద మాత్రం చాలా ఫైట్ చేసి తను ఉన్నాడు, ఫైట్ చేసిండు, అవన్నీ ఉన్నాయి కదా. ఆయన మీద కూడా తన మీద కూడా బీఆర్ఎస్ ఓడి పెట్టి చేయించిందంటే ఎట్లా చెప్పేందుకు కూడా వినటందుకు ఉండాలి. ఏమన్నా నోరా మోరిలే అవన్నీ ఏది ఎటు పడతాడు మాట్లాడతారా? జడ్సన్ ఎవరో ప్రేరేపిస్తే పోయేటోడు, జడ్సన్ ఏమన్నా గోళీలు ఆడుకున్న పోరాడు ఏమన్నా? తెర్రై కాదురా ఇవి ఎర్ర గోళీలు అంటే నమ్మేటందుకు, ఎర్రై కాదులే పచ్చ అంటే నమ్మేటందుకు అంతా ఏదో వీళ్ళు చెప్పినంత మాత్రం జనం నమ్మే సిచ్యువేషన్ మాత్రం లేదు. మీరు కూడా ఇట్లా ఈ దుష్ప్రచారాలు వ్యక్తిగతంగా ఎవరు కూర్చోబెట్టి అని పక్కకు పడేసేయండి. ఫస్ట్ అసలు సమస్య ఎక్కడ ఉన్నది, సమస్యకు పరిష్కారం ఏంటిది అనేది గది ఆలోచన చేయండి. మీరు టిక స్టేట్మెంట్లు ఇచ్చి ఉట్టి ఎవరి మీదో బదనాం లేపి ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే అది మీకే నష్టం జరుగుతుంది తప్ప మీకు నష్టం జరుగుతుంది, జనం లోపల చర్చ కూడా జరుగుతుంది. ఎవరు వచ్చి కూర్చున్నారు అక్కడ ఆయన దగ్గర, ఎవరు వచ్చి కూర్చుంటే నిరుద్యోగులు కూర్చుంటారు, ఎవరు లేరు కూడా కదా. నిజంగానే వచ్చి ఆడ కూర్చున్నాడు అనుకోండి, కావాలని కూర్చుంటాడు కదా. ఆయన సపోర్ట్ ఏం మాట్లాడలేదు కదా ఇప్పటిదాకా. ఓకేనా. ఓయిలో జరిగిన సంఘటన మీరు చూసే ఉంటారు. లకారం ఉపయోగించి కొన్ని మాటలు అనడం, స్వయంగా ఏసీపీ పక్కన ఉండగా కొంతమందిని కొట్టడం, అట్లానే శ్రీచరణ్ అనే జర్నలిస్ట్ని కావచ్చు, మన కెమెరామ్యాన్ కూడా కావచ్చు, ఇష్టాన్రీతంగా ఓళ్ళని పడతాలని కొట్టిన పరిస్థితి ఆడ చూసాం. దీన్ని అంటే గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు జరుగుతుందంటే వాస్తవమైన కదా? ఏం పెద్ద మార్పు అయితే ఏం జరగలేదు. గత పాలకులకు వీళ్ళకు పెద్ద మార్పులు అయితే ఏం లేవు. గత పాలకులలో కూడా ఇట్లే జరిగినాయి, ఇప్పుడు కూడా జరిగినాయి. ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది. జర్నలిస్టులు కొట్టుడు, జర్నలిస్ట్ అన్న తర్వాత కూడా మైపాల్ను కూడా ఆఖరికి తనను కూడా తీసుకుపోయి లోపడేసిండ్రు. జనంకు వాస్తవాలు చూపియదా? అనగదొక్కాలనా? మూమెంట్స్ అనగదొక్కుతారా మీరు?
నువ్వు ఎంత అనగదు ఒక ప్రయత్నం చేస్తే నీ రియాక్షన్ కూడా అంతనే ఉంటది. వీళ్ళు అసలు ఏంది ఆడ ఏం ధర్నా చేస్తలేరు, దేని గురించి కదా, అసలు ఏంది ఒక డిబేట్ పెట్టిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీలో యూనివర్సిటీ క్యాంపస్ కాడ యాక్చువల్గా నన్ను కూడా పిలిచిరు. ఏంటంటే దీన్ని పొలిటిసైజ్ చేద్దాని ఉద్దేశంతో నేను కూడా పోలే, వాస్తవంగా నాకు కూడా ఫోన్ చేసిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీలో డిబేట్ చెప్పి అందరి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వేరే వాళ్ళని కావచ్చు, అందరు పిలిచి సోషల్ మీడియా వాళ్ళు, ఇదే సోషల్ మీడియా తోటే కదా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి అయింది, ఎమ్మెల్యేలంతా గత ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చింది సోషల్ మీడియా కదా. సో ఒక డిబేట్ గురించి ఒక ఉస్మానియా అంటేనే డిబేట్స్, అదొక నాలెడ్జ్ హబ్. అక్కడ చర్చలు జరగాలి, ఒకటి ఒక ఫేవరబుల్ ఒకటి వ్యతిరేక చర్చలో జరిగినప్పుడు ఫ్రిక్షన్ లో ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. ఓకే, ఈ హీట్ పుట్టినప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ హీట్ వచ్చినప్పుడు అది తీసుకుపోయి అందరు పెడితే దాని మీద మాట్లాడేందుకు వచ్చారు. విభిన్న పార్టీలు రావచ్చు, అక్కడికి వచ్చిరు, వాళ్ళు మాట్లాడుతారు. సురు చేయగానే వచ్చి దమ్మ గుండాలను రౌడీలను కొట్టినట్టు వీళ్ళే గుండాలు డకాయిట్ల లెక్క వీళ్ళు వచ్చి గిప్ప గుద్దుకుంటూ ఒక్కొక్కరిని 10-15 మంది పట్టుకొని కొట్టుడు, తీసుకుపోయి అలా వారేసుడు. అరే నేను జర్నలిస్ట్ అని అయితేందిరా అని చెప్పని బూతు మాటలు మాట్లాడు, కెమెరాలు గుంజుకున్నాడు, సెల్ ఫోన్లు గుంజుకున్నాడు. ఇది ఎక్కడిదండి, ఇది ఎక్కడ, ఏంది ఇది పాకిస్తాన్ ఇదేమన్నా ఏంది? ఉస్మానియా యూనివర్సిటీ అందులో అక్కడ కూర్చొని వల్ల బూతులు మాట్లాడు. నీకు ఒక నాలెడ్జ్ హబ్ అయినటువంటి ఉస్మానియా క్యాంపస్ లో ఒక మంచి కన్స్ట్రక్టివ్ ప్రొడక్టివ్ డిస్కషన్ జరుగుతున్నటువంటి వాతావరణంలో జనం డిసైడ్ చేసుకుంటారు కదా. ఒకడొకడు ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు, ఎవరు లంగ మాటలు మాట్లాడుతారు, ఎవరు దొంగ మాటలు మాట్లాడుతారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతారు అనేది జనం డిసైడ్ చేసుకుని ప్రచార సాధనాలతో జనం లోపలికి పోతుంది కదా. జనం డిసైడ్, నువ్వు అది కాకుండా చెప్పని ఆ డిబేట్ జరగని, అంత చదువుకున్నోళ్ళే కదా. వాడు కావాలంటాడు, వద్దంటూ ఉంటాడు, వాడు పార్టీ స్టాండ్ చెప్పేటో ఉంటాడు. నిన్న దాకా నువ్వేం చేసినావు అని జనం కూడా అనుకుంటారు కదా. టీఆర్ఎస్ వాడు వచ్చి మాట్లాడాను, నిన్న నువ్వేం చేసినావు అబ్బాయి అని అనుకుంటారు కదా. ఇది మరి నిజంగానే ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ప్లాంట్ చేసి కొట్టించి గవర్నమెంట్ బదనాం చేస్తురా, లేకపోతే నువ్వు అట్లా కనుక కాకపోతే వీళ్ళే యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళు చేసినట్టే. ఏసీపీ ఎంత అమర్యాదగా నిన్న కూడా ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు, ఇట్లా కాలు మీద కాలు వేసుకున్నాడు రాజు లెక్క. నిన్న చూసిన నేను భార్గవ్తోని ఇట్లా కాలు మీద కాలు పెట్టుకొని ఇట్లా పోజులు. అదే మా సినిమా నారాబాయి ఏం చేసుకుంటావు చేసుకోపో. సినిమానా అంటే అహంకారం చూడండి, వాళ్ళకు కండ కౌరం ఎక్కింది. ఎందుకంటే పైన వీళ్ళు అట్లనే ఉన్నారు కాబట్టి ఒక యాక్షన్ తీసుకోవాలి కదా. గదే పద్ధత వచ్చి మాట్లాడాలి. ఏం అరే కాబాయి ఇట్లా అయింది అట్లా అయింది ఏమో మాట్లాడాలి కదా. ఏం చేసుకుంటారు గుండాలు మాట్లాడే తూ క్యా కర్లేదా కర్లే దేఖలేదు అన్నట్టున్నది ఇప్పుడు కథ. ఇదే పోలీసు శ్రీచరణ్ తోటి గత 10 ఏళ్ల కింద ఇలాంటివి ఏవి జరగలేవు, ఇప్పుడు జరగడం చాలా బాధాకరం అని చెప్పేసి కేటీఆర్ చెప్పి ఆ మాటలు ఎట్లా చూసుకోవచ్చు? పచ్చి అబద్ధం మాటలు, పచ్చి బ్రోకర్ దొంగ మాటలు. కేటీఆర్ అంటోళ్ళు వాళ్ళు చేపట్టుకనే ఇంత దరిద్రానికి తయారైంది తెలంగాణ మొత్తం. విన్నావా? వాళ్ళు చేపట్టుకనే పచ్చి అబద్ధాలు అవి. వాళ్ళు ఎన్ని మాటలు అబ్బా. కేటీఆర్ అనలేదా? కేటీఆర్ పోలీసులను పట్టుకొని సేమ్ ఈ లకారాలు వాడి మాట్లాడింది కదా, ఈయన కూడా మాట్లాడింది కదా. ఇవన్నీ మాట్లాడారు వాళ్ళు చేసిన కదా. అసలు కేటీఆర్ అనేటోడు ఇక్కడ వాడల పొంట టౌన్లో పొంట కనుక వచ్చేది ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆపోజిషన్ వాళ్ళు, ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరిని చూసినా కానీ ప్రతి ఒక్కరిని తీసుకుపోయి లోపల వారేసే కదా. ఒక 1 day బిఫోర్ తీసుకుపోయి వాళ్ళను కస్టడీలో పెట్టుకొని వీళ్ళు పోయిండ్రు కదా. వీళ్ళు చేసిన అరాచకాలు కదా అవన్నీ. ఇయ్యాలేదో పొద్దు వచ్చి ఏదంటారుగా సౌ చువేకు కాకే బిల్లి హచ్కు గయాలు ఎక్కున్నది ఇక్కడ. వీళ్ళు ఇంత పాపాలు చేసేట ఇవాళ వచ్చి నేను కాదు ఇంత ఇది అన్యాయము, తప్పు, మోసము, ద్రోహం అని పిచ్చి చెత్త మాటలు మాట్లాడితే జనం పిచ్చోళ్ళు కాదు వినేటందుకు. ఇక్కడ మీ పరిపాలనలో అంత భ్రష్టు పట్టించుగా పోలీసులను కాకి బట్టలు కాదు, పోలీసులను పింక్ పోలీస్ చేసి పడేసారు వీళ్ళు గతంలో. ఓకేనా? చివరిగా చాలా మంది నిరుద్యోగులు హాల్ టికెట్ రిలీజ్ అయినప్పటి నుండి వాళ్ళ ధైర్యాన్ని కోల్పోతున్నారు. కొంతమంది ఏదేదో ఆలోచనలు పెట్టుకుంటారు. మాకు కూడా కొంతమంది మెసేజ్ చేశారు, వాళ్ళు తర్వాత వాళ్ళ పోరాటం కొనసాగుతుందా లేదా, మాకెవరు మద్దతుగా లేరు అని చెప్పేసి కొంతమంది వాళ్ళ ధైర్యాన్ని కోల్పోతారు. వాళ్ళకి ఎలాంటి ధైర్యం చెప్తారన్న మీరు? ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేనిదబ్బా. ఈ గడ్డనే పోరాటాలు కొత్తగా చేసేది ఏం లేదు. కానీ ఈ గడ్డ మీద దరిద్రం ఏంటంటే రాజకీయ నాయకులు మొత్తం దొంగలను జనమే ఎన్నుకుంటారు కాబట్టి ఇలా మనం ఆ దొంగల దగ్గర పోయి మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తున్నది. ఒక 10 మంది అసెంబ్లీలో ఈ జనంకెళ్ళి మాట్లాడడం కనుక ఆడ ఉండేది ఉంటే ఇలా పరిస్థితి ఉండకపో. వాళ్ళు మంచి అక్కడ చదువుకుంటుండే, వీళ్ళు పోయి మాట్లాడుతుండే. ఇది కూడా వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, దీన్ని మానవిక కోణంలో ఆలోచన చేసి కూర్చోబెట్టి మీరు ఇచ్చిన మాటలే కదా. కొత్తగా వాళ్ళు ఏం అడుగుతారు, గుందమ్మ కూరకాలు అడుగుతలేరు. నేను రిపీటెడ్గా చెప్తున్నా, వాళ్ళు అన్న వాటినే వీళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు చెప్పిన వాటినే వీళ్ళు మాట్లాడుతున్నారు. సో వీళ్ళు కూర్చొని మీరు అధైర్యపడాల్సిన అవసరమే లేదు. అధైర్యపడకండి. జీవితం చాలా విలువైనది. పేరెంట్స్ని చూసి కావచ్చు, మీరు చదువుకు సార్థకత ఉండకుండా పోతుంది. ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటి అయ్యేదాకా కొట్లాడదాం దీని గురించి. మీరు కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి. ఎవరెవరో మీరు కూడా ఢిల్లీ కావచ్చు, ఇప్పుడు వయనాడులో ఆమె ప్రియాంక గాంధీ నిలబడ్డది కదా, అక్కడ జనంకు అవసరమైతే అక్కడ
పోయి కూడా రేపు చెప్పే ప్రయత్నం చేద్దాం, వీళ్ళు ఏమైనా అటు ఇటు చేసేది ఉంటే. కానీ మీరందరూ ఒక్కొక్క దగ్గరకు వచ్చి ఒక యూనిట్గా కనుక కూర్చొని ఫైట్ చేయగలిగితే డెఫినెట్గా సమాజం మీ ఎంబడి ఉన్నది. ఎందుకు మీరు ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మేము చదువుకుంటున్నాం కదా, మాకు కావాలి కదా అని చెప్పే ప్రయత్నం ఒక సైడ్ నుంచి చేపిస్తున్నారు. కానీ మీకు రియల్ ఇష్యూస్ ఏమున్నాయి, మీకు టైం గ్యాప్ ఎంత ఉన్నది, ఒకటేసారి ఒకటి కాకుండా ఒకటి ఎగ్జాములు పెడుతుంటే మాకు ఇబ్బంది అవుతున్నది. అదేవిధంగా మీరు కూడా పర్ఫెక్ట్గా నరేట్ చేసి జనానికి చెప్తే జనం నుంచి కూడా ఒత్తిడి వచ్చి జనం కూడా మీ తరఫుకెళ్ళి ఫైట్ చేసేటువంటి జనం మీ తరఫుకెళ్ళి ఫైట్ కాకుండా అట్లీస్ట్ వాయిస్ అన్న జనం తరఫుకెళ్ళి వచ్చి ఒక ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వం కూడా చెప్పేది ఏంటంటే మీరు ముందుగా పిచ్చిగా పోయిందనుకో ఇప్పటికైనా మీరు కూర్చోబెట్టుకొని మాట్లాడండి, మీరు ఏం చేయగలుగుతారో భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తున్నది. దీన్ని నష్టపోయేది రేవంత్ రెడ్డి. నిన్ను ముంచేటందుకు కూడా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారు నాకు ఎరకలేదు, కానీ నువ్వు మునిగేది నువ్వే, ఇలా నువ్వు బయటపడతా నువ్వే, మునిగేది కూడా నువ్వే. నువ్వు మునిగితే సృష్టిలో కూడా చాలా మంది ఉన్నారు. ఆ పరిస్థితి నువ్వు తీసుకొచ్చుకోకని చెప్పి నీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూస్తున్నారు కదా, ఇది పృథ్వీరాజ్ అన్న మాటలు. నిరుద్యోగులు కూడా నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా ధైర్యంగా వాళ్ళు ఉండాలని చెప్పేసి కాలేజీ టీవీ తరఫున కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఎవరి